హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఒక మంచి షర్బత్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఈ మండే వేసవిలో అయితే ఇలాంటి చల్లని షర్బత్ తాగితే అబ్బా! చాలా బావుంటుందండి. బాడీని కూడా మంచి కూలింగ్‌గా పెడుతుందనమాట. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరికీ ఇష్టమయ్యే రెసిపీ, అలానే చిన్న పిల్లలు చేసే రెసిపీ అనమాట. అంత ఈజీగా ఉంటుంది. దానికోసమైతే ముందుగా అయితే ఇక్కడ నేను ఒక బౌల్‌లోకైతే 2:30 కప్పుల దాకా అయితే మిల్క్ తీసుకుంటున్నాను. దీన్నైతే జస్ట్ ఒక పొంగొచ్చేంత వరకైతే మంచిగా మరిగించుకోవాలండి. జస్ట్ ఇలా పొంగొచ్చింది అని అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో అయితే కొద్దిగా షుగర్ అయితే వేసేసుకోవాలనమాట. ఇక్కడ మీరు షుగర్ వద్దు అని అనుకుంటే మీరు లాస్ట్‌లో బెల్లం అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ ప్లేస్‌లో బెల్లం యాడ్ చేస్తే పాలు విరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత దాన్నైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మంచిగా అయితే సబ్జా సీడ్స్‌ని కూడా నానపెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల పాటైతే నానపెట్టేసుకోవాలనమాట. 10 నిమిషాల తర్వాత మన సబ్జా సీడ్స్ అన్నీ కూడా వాటర్‌ని ఇలా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. ఇంకా దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా వాటర్ మిలన్‌ని అయితే మంచిగా చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఇలా అయితే కట్ చేస్తున్నాననమాట చిన్నగా. ఇందులోనే కట్ చేసేసుకొని ఒక్కసారి ఇలా తీసేస్తే వచ్చేస్తది. అయితే నేనిక్కడ సీడ్స్ ఏం తీయట్లేదండి. మీకు కావాలి అంటే సీడ్స్ కూడా తీసుకొని కూడా తీసుకోవచ్చనమాట. బాగా చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలనమాట. ఎందుకంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే బావుంటుంది. మరి పెద్ద పీసెస్ అయితే బాగోదు కాబట్టి. ఇలా పీసెస్ అన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకైతే సెపరేట్ చేసేసుకొని అయితే పెట్టేసుకోవాలి. మీకు ఇక్కడ ఏమైనా గింజలేమైనా తగులుతున్నాయనంటే తీసేసుకోవచ్చు. ఆ తర్వాతైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనం ఇందాక కాచి చల్లార్చి పెట్టుకున్న పాలనైతే వేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోవాలండి. కావాలి అనంటే మీరు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవచ్చనమాట ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కొంసేపు. ఆ తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ పీసెస్ అలానే సబ్జా సీడ్స్‌ని కూడా వేసేసుకోవాలి నానపెట్టుకున్నవి. ఆ తర్వాత రోజ్ సిరప్ కూడా వేసుకోవాలండి. ఈ రోజ్ సిరప్ వచ్చేసి మనకు ఆన్‌లైన్‌లో చాలా ఈజీగా దొరికేస్తుంది. సూపర్ మార్కెట్‌లో కూడా దొరుకుతుందండి. అది షర్బత్ అని అయితే మొహబ్బత్ కా షర్బత్ అని అయితే ఉంటుంది. రూహ్ అఫ్జా అంటారు. ఇంకా దాన్ని కొద్దిగా వేసేసుకొని చల్లగా అయితే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ మిల్క్ అనేది ఫ్రిడ్జ్‌లో తీసి పెట్టుకున్నది అయితే మాత్రం ఇంకా ఐస్ క్యూబ్స్ స్కిప్ చేసేయొచ్చనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే గ్లాస్‌కి అయితే ఇలా కొద్దిగా రోజ్ సిరప్ అయితే అప్లై చేసేసుకొని ఆ తర్వాత అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న షర్బత్‌ని అయితే ఈ గ్లాస్‌లో అయితే వేసేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం అయితే అంటే ఐస్ క్యూబ్స్ అందులో కొన్నే వేశాను కాబట్టి నేను నార్మల్ మిల్క్ తీసుకున్నాను కదండీ. అంటే రూమ్ టెంపరేచర్‌లో ఉండే మిల్క్ తీసుకున్నా కాబట్టి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫ్రిడ్జ్‌లో ఒక 10 నిమిషాలు పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నా బావుంటుంది. ఫైనల్‌గా అయితే పైన కొద్దిగా అయితే రోజ్ సిరప్ వేసేసుకోవాలి. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. ఈ సమ్మర్‌లోకైతే ది పర్ఫెక్ట్ రెసిపీ అనేది చెప్పొచ్చనమాట. ఈ రెసిపీ చిన్న పిల్లలు కూడా చేసేయొచ్చండి. అంటే మరిగించిన పాలు ఫ్రిడ్జ్‌లో ఉంటే ఇంక గ్యాస్‌తో కూడా పనుండదనమాట. ఈజీగా 2 మినిట్స్‌లో అయితే చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా యమ్మీగా వస్తుంది. మీరే నాకు కామెంట్ చేస్తారు. అంత బావుంటుందనమాట. ఇంక ఈ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేసేసుకోండి. అలానే మరిన్ని సమ్మర్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.